ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ మే 9, గురువారం, క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, వసంత ఋతువు, తిథి పాడ్యమి, నక్షత్రం కృతిక. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభాలు అందుకుంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాలు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో శుభకార్యాల గురించి చర్చిస్తారు. వృధా ఖర్చుల విషయాలు అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. కర్కాటక రాశి వారికి చిన్నటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. సంతాన విద్య విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు కొంతవరకు తొలగుతాయి. నూతన వస్త్ర లాభాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించాలి. అందరినీ మనలో పొందుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చేపట్టే పనులు అనుకూల సమయానికి పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి దూర ప్రాంత బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామి వ్యాపారాల విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభాలు సూచనలున్నవి. సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృశ్చిక రాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదురైనా నిదానంగా పరిష్కరించుకుంటారు. సంతాన విద్య విషయాలపై దృష్టి సారించడం మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఇంటా బయట సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. దైవ సేవా కార్యక్రమాల్లో ధన సహాయం అందిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలు ఆశించిన పురోగతి సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభాలు అందుకుంటారు. మిత్రుల నుండి ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల ఆర్థిక సహాయం అందుతుంది. ఉద్యోగమున అధికారులతో చర్చలు అధిగమిస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి స్థిరాస్తి విషయాల్లో సోదరులతో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాల్లో నూతన మిత్రులతో పరిచయాలు కలుగుతాయి. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. వాహన యోగం ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో సమయపాలనతో పనులు పూర్తి చేస్తారు. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.